హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓ కుటుంబం కథ గురించి తెలుసుకుందాం. రెండో అంతస్తు అపార్ట్మెంట్ ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తోన్న చల్లటి గాలిని తన్మయంగా కళ్ళు అరమూసి ఆస్వాదిస్తున్నట్టు శ్వాసించారు పరందామయ్య గారు. ఏమైనా నా సొంతం అన్న ఊహ కలిగించే అనుభూతే వేరు అనుకున్నారు మనసారా. నాన్న ఎక్కడున్నారా, అమ్మ హారతిస్తోంది రండి పిలుస్తూ వచ్చింది సుకన్య. పరందామయ్య గారు లోపలికి నడిచారు. హారతి కళ్ళకు అద్దుకున్నారు. ప్రసాదం నోట్లో వేసుకున్నారు. పూజకి గది ప్రత్యేకంగా ఉండాలి, ఎన్నేళ్ల కోరికో ఇది. మొత్తానికి నెరవేర్చారు. పూజ గది గోడలకి తగిలించిన 101 దేవుళ్ళ పటాలని భక్తిగా చూస్తూ ప్రసన్నంగా అన్నది భార్య ఆదిలక్ష్మి. ఆవిడ సాధారణంగానే అని ఉండొచ్చు కానీ మొత్తానికి నెరవేర్చారు అన్న మాటలో ఏదో శ్లేష వినిపించింది. నవ్వుకుంటూ యువతలకి వచ్చారు పరందామయ్య గారు. 5 ఏళ్ల క్రితమే కొన్నారు ఈ అపార్ట్మెంటు. ఇక్కడ ఉన్న సౌకర్యాల మీద ఇంట్లో వాళ్ళందరికీ ఆశే, తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ. మరి మోసేవాడికే కదా తెలిసేది కావడి బరువు. మొత్తానికి తన చేత అనిపించి ఆదిలక్ష్మి ఈ ఇంట్లో పాల పొంగలి పెట్టడానికి 5 ఏళ్ళు పట్టింది. అందుకే ఆ చెనుకు. నాన్న ఇటు చూడండి, సుకన్య పిలుపు విని అటుగా చూశారు. ఆ హాలు పడమటి వైపున కిటికీ పక్కగా తన పడక కుర్చీ. ఎప్పుడో తను చదువుకునే రోజుల్లో తండ్రి తన కోసం ప్రత్యేకంగా చేయించిన ఆ పడక కుర్చీ అంటే తనకు అభిమానం. అద్దె ఇళ్లల్లో దాన్ని వాల్చడానికే చోటు లేదని తన్నెప్పుడు విచారిస్తూ ఉండేవాడు. ఇప్పుడు దాన్ని ఇక్కడ తెచ్చిపెట్టి ఇల్లు మార్చడం వల్ల మీ కోరిక కూడా తీరింది చూశారా అని తనని ఖుష్ చేయాలని చూస్తుంది ఈ పిచ్చి తల్లి. సుకన్య వంక ఆపేక్షగా చూసి నవ్వారు పరందామయ్య గారు. భార్య కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటుంటే సావకాశంగా పడక కుర్చీలో వాలి చూడసాగారు. సెకండ్ హ్యాండ్ అయిన సిటీలో పోస్ట్ లోకాలిటీలో అంత పెద్ద హైక్లాస్ అపార్ట్మెంటు కొనడం అంటే పరందామయ్య గారి లాంటి తెలుగు మాస్టార్కి తాహతుకు మించిందే. అయినా సాధ్యపడింది అంటే కాలమప్పుడు ఆయనకి కలిసి వచ్చిందనుకోవాల్సిందే. అప్పట్లో ఆయనకి అన్నగారికి కలిపి పిత్రార్జితమైన మామిడి తోట కొంత ఉండేది. అన్నగారు దీర్ఘవ్యాధితో మంచం పట్టి అప్పుల పాలై తోట అమ్మేద్దాం పరందామా అన్నాడు. సరేననక తప్పలేదు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్లు ప్లాట్లు వేస్తుండడంతో తోట ధర బాగా పలికింది. తన వాటా పైకం అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది. కానీ ఏదో వెలితి స్థిరాస్తి వెనక దన్నుగా ఉండి ధైర్యాన్నిచ్చేది. ఈ కరెన్సీ చంచలం డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసర్లు చేయించుకుంటానంది. అబ్బాయి కంప్యూటర్ అన్నాడు. అమ్మాయి మరేదో కోరింది. ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణక్షణము భయమే. అలా కాకముందే ఏదో చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహ ఉపాధ్యాయుడు ఈ అపార్ట్మెంట్ విషయం చెప్పాడు. ఆయన నాకు మేనమామ వరుస, యుఎస్లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళి పోతూ దీన్ని అమ్మకానికి పెట్టాడు. చాలా మంచివాడు, అత్యాశకు పోడు అన్నాడు స్నేహితుడు. కానీ ఆయన ఎంత తగ్గించి ఇచ్చినా ఆ అపార్ట్మెంట్ విలువకి తోట డబ్బు సరిపోలేదు. ధైర్యం చేసి కొంత హౌసింగ్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు పరందామయ్య గారు. ఆ ఫ్లాటు చూసి, ఆ ఫ్లాట్ అందం చూసి, దాని వైశాల్యం చూసి ఇంటిల్లపాది పొంగిపోయారు. అది తమ నివాసం కొరకు కాదని, అమ్మేసిన తోట స్థానంలో మరో ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనటం జరిగిందని, అంతేకాక దాని మీద బోలెడు అప్పుందని, దాన్ని తీర్చటం కోసమైనా అద్దెకివ్వక తప్పదని పరందామయ్య గారి వివరణ విన్నాక నీరుగారిపోయారు. కానీ ఓ చిన్న నమ్మకం వారి ఆశని పూర్తిగా అణగారిపోనివ్వలేదు. అంచేత బ్యాంకు లోను తీరటానికి అందరూ పూర్తిగా సహకరించారు. అద్దె తక్కువని సిటీ పొలిమేరల్లో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు. ఇంటి ఖర్చు ఇంతకంటే తగ్గించడం ఎవరి వల్ల కాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి. కొడుకు హరి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి 2 బస్సులు మారి వెళ్ళేవాడు. ఇక సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేది. ఏమైతేనేం అందరి కృషి ఫలించింది. 8 ఏళ్లకు కానీ తీరదనుకున్న బ్యాంకు లోను 5 ఏళ్లకే తీరిపోయింది. భూభారాన్ని దింపుకున్న
ఆదిశేషుడిలా తేలికపడ్డారు పరందామయ్య గారు. రుణబాధ తీరటం ఒక్కటే కాదు, అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించారు. సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి ఓ ఇన్స్టిట్యూట్ జాబ్ సంపాదించుకుంది. ఇన్ని విజయాలు సంతోషపెడుతోన్న సమయంలో భార్య పిల్లలు ఇంకా ఈ ఇరికింట్లో అవస్థలు పడాలా, ఇకనైనా సొంతింట్లో సుఖపడదాం అని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు. అలా ప్రత్యేకంగా పూజగది ఉన్న తమ సొంత ప్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది. తెల్లవారుతూనే ఎదురైంది సమస్య. ఏం మనుషులో ఏమిటో పక్క మీది దుప్పటి దులిపి మడతేస్తూ కొనుక్కుంటోంది ఆదిలక్ష్మి. ఏమైంది? అప్పుడే మేల్కొని అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటున్న పరందామయ్య గారు అడిగారు. పాలవాళ్ళు ఎవరైనా కనబడతారేమోనని ఇందాక వీధి తలుపు తీసి చూశానా? ఆ చివరి ఫ్లాట్ ఆమె నైటీలో బయటకొచ్చింది. పాలబూతు దగ్గరలో ఎక్కడుంది అక్కగారు అని అడిగాను. తప్పేముంది చెప్పండి. నన్ను పురుగును చూసినట్టు చూసి నాకిట్లా వరుసలు కలపడం నచ్చదు అని కొట్టినట్టు చెప్పి తలుపేసుకుంది. తల తీసినట్టు అనిపించిందండి నాకు, చిన్నబుచ్చుకున్న మొహంతో అన్నది ఆదిలక్ష్మి. ఆమెకు తమ పాత ఇంటి పరిసరాలు మనసులో మెదిలాయి. కొత్తగా అద్దెకు దిగిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారని పాలవాడిక కుదుర్చి పని మనిషిని మాట్లాడి పేపర్ వాడికి చెప్పి ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగమని. ఇదేమి పద్ధతో నిట్టూర్పు ఆగలేదు ఆదిలక్ష్మికి. దాదాపు ఇలాంటి అనుభవమే 2 రోజుల తర్వాత పరందామయ్య గారికి ఎదురైంది. ప్రత్యూషానికి ముందే కాస్త దూరం నడిచి రావటం ఆయనకి అలవాటు. కొత్త ఇంటికి మారాక ఆ అలవాటుని పునరుద్ధరించుకుందామని ఆ రోజు బయటకు నడిచారు. అదే సమయానికి ఎదురింటాయన ఇంట్లో నుంచి యువతలకి వస్తూ కనిపించాడు. మంకీ క్యాప్, మెడకి మఫ్లర్, చేతిలో స్టిక్కు. ఆయన వాకింగ్కేనని అర్థమైంది. ఈ ఇంటికి వచ్చాక ఆయన్ని పలకరించే సందర్భం చిక్కలేదు ఇంతవరకు. నా పేరు పరందామయ్య, ఈ ఫ్లాట్ మాదే. విఠలరావు గారు ఇంతవరకు ఇందులో రెంటుకు ఉండేవారు. సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేశాం అన్నారు ఆయన్ని చూస్తూ, పరిచయపూర్వకంగా నవ్వుతూ. ఆయన నవ్వలేదు, కళ్ళు మాత్రం ఎగాదిగా చూశాయి. నువ్వేనా ఆ తెలుగు మాస్టారు అన్నాడు నొసగలెగరేస్తూ. చివుక్కుమంది మనసు, కానీ అంత తొందరగా తునికే స్వభావం కాదు కనుక పట్టించుకోనట్టుగా మందహాసం చేశారు. అవును పదండి, నడుస్తూ మాట్లాడుకుందామంటూ ముందుకు అడిగేశారు. కానీ ఆయన ఆ మాట వినట్టుగానే గబగబా ముందుకు వెళ్ళిపోయాడు. చివరి ఫ్లాట్ లాయర్ని కేకేశాడు. ఇద్దరూ కలిసి లిఫ్ట్ వైపు నడిచారు. స్తబ్దుగా అయిపోయారు పరందామయ్య గారు. అంతలోనే తేరుకున్నారు. అవునులే, నా స్థాయి వేరు, ఆయన స్థాయి వేరు. ఇరుగు పొరుగు అయినంత మాత్రాన నాతో కలిసి అడుగులు వేయాలని ఎక్కడుంది? వెలితిగా నవ్వుకున్నారు. ఆ క్షణంలో ఆయనకు భార్యకు గుర్తొచ్చినట్టుగా తాము ఉండవలసిన కాలనీ వాసులు తలుపుకొచ్చారు. తనతో పాటు నడవడం కోసం వీధి చివరన తన కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు పోస్టు మాస్టారు ముకుందం. తను రావటం చూస్తే స్వయంగా అరుగు దిగి వచ్చి గేటు తీసేవాడు తన ఇంటి యజమాని. ఇరుగు పొరుగు మాస్టర్ గారు అంటూ తన వృత్తికో విలువని, తనకో పెద్దరికాన్ని ఇచ్చేవాళ్ళు. ఆ గౌరవం, ఆ మర్యాద అన్ని చోట్ల లభిస్తాయని ఆశించటం తన అవివేకమే. నిర్వేదంగా మెట్ల వైపు నడిచారు పరందామయ్య గారు. ఇక హరికి, సుకన్యకి కూడా ఇక్కడ పరాయి దేశంలో ఉన్నట్టు ఒంటరితనంగా అనిపిస్తోంది. వాళ్ళ వయసు పిల్లలు లేక కాదు, ఎదురు ప్లాట్లో నందిని సుకన్యతోటిదే. ఎదురైనప్పుడు తను నవ్వినా తిరిగి నవ్వదు. హాయ్ అంటే తప్పదన్నట్టు పెదాలు కదిలిస్తుంది. ఆ చివరి ప్లాటు వకీలు గారు అమ్మాయి రాణి అయితే మరీను చూయింగం నములుతూ వెస్ట్రన్ మ్యూజిక్ హామ్ చేస్తూ తన ఉనికినే గమనించినట్టు పక్క నుంచే వెళ్ళిపోతుంది. పోనీ వాళ్ళ నేచరే అంతా అనుకుందామా అంటే సాయంత్రాలు వాళ్ళిద్దరూ రోడ్డు వైపు బాల్కనీలో చేరి గంటల తరబడి హాస్కు కొట్టడం తను చూస్తూనే ఉంది. తనంటేనే ఆ ఉపేక్ష. ఎందుకని? వాళ్ళకంటే ఎందులో తీసిపోయింది? తను డిగ్రీ చేసింది, ఎదుటొచ్చి వాళ్ళు పీజీ చేస్తున్నారు, తన ఉద్యోగం చేస్తుంది. పోనీ అందంలో సరితూగనా అంటే తన ముందు వాళ్ళిద్దరూ తీసినట్టే. మరెందుకు తనను దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు? సుకన్య, మాధవ వాళ్ళతో కలిసిపోవటం ఎలాగా అని ఆరాటం. హరిది సేమ్ ప్రాబ్లమే. అదే ఫ్లోర్లో మెడిసిన్ చదువుతున్న ప్రదీప్ ఉన్నాడు. లాలో జాయిన్ అయిన రాకేష్
ఉన్నాడు. ఎదురింట్లో భరత్ తన కాలేజీలోనే తన బ్రాంచే కనిపించినప్పుడు హాయ్ అంటారు. పలకరిస్తే 2 నిమిషాలు ఏదో టాపిక్ మాట్లాడతారు, చిరునవ్వు విసురుతారు. కానీ ఎవరిలోనూ తనతో స్నేహం చేయాలనే అభిలాష కనిపించదు. ఆ వైఖరి కారణం తెలుసు. అంతస్తుల మధ్య తారతమ్యం. వాళ్ళు తను జీన్సే వేసుకుంటారు. తన జీన్స్ 300, వాళ్ళది 3000. బస్సు కోసం తను స్టాప్లో పడిగాపులు పడుతూ ఉంటే వాళ్ళు తన మీద లుక్కు పడేసి బైక్ మీద జుమ్మని దూసుకుపోతారు. అది తేడా. వాళ్ళున్న అంతస్తులో నివాసం ఉన్నంత మాత్రాన సరిపోతుందా? కనీసం పైకన్నా ఆ అంతస్తుకు తగినట్టు మెరుగులు పెట్టుకోవద్దా? కానీ తనకది సాధ్యపడుతుందా? హరి అంతరంగం ఇది. 3 నెలలు గడిచేటప్పటికీ బయటి వాతావరణంలో కొద్దిపాటి మార్పు వచ్చింది. ఎదురు ఫ్లాట్ పెద్ద మనిషి తను వాకింగ్కి వెళ్తూ రావయ్య మాస్టారు అని పరందామయ్య గారిని ఆహ్వానిస్తున్నాడు. కాకపోతే దారి పొడుగునా ఆయన వక్త, ఈయన శ్రోత. ఒక అడుగు వెనగ్గా. ఆదిలక్ష్మి కూడా కాలక్షేపం బాగానే అవుతోంది. తరచూ ఎదురు ఆఫీసర్ గారి భార్య వసంతో మధ్య ఫ్లాటు కాంట్రాక్టర్ గారి మిస్సెస్ ఆపర్టో పిలుస్తూ ఉంటారు. వాళ్ళకు రాని కురో పిండి వంటో ఎలా చేయాలో చూపించమని పొంగిపోతూ వెళ్ళి చూపించటం కాదు, చేసి పెట్టి వస్తూ ఉంటుంది. అలా వెళ్ళాల్సినప్పుడల్లా వసంత గారు కొత్తగా చేయించుకున్న రవ్వల బ్రేస్లెట్ గురించో, అపర్ణ గారి కొన్న 300 చీరల గురించో ఇంట్లో అందరి దగ్గర వర్ణించి నిట్టూరుస్తూ ఉంటుంది. లేదా వాళ్ళతో పాటు షాపింగ్లకు వెళ్ళి అవసరం లేకపోయినా డైనింగ్ టేబుల్కి అది అంటూ పళ్ళు పెట్టుకునే గాజు బౌలో, షోకేస్లోకి ఓ వీనస్ బొమ్మ కొనుక్కొచ్చి పరందామయ్య గారి బడ్జెట్ పెంచుతూ ఉంటుంది. ఇక హరి, సుకన్య హ్యాపీగానే ఉంటున్నారు. సుకన్య కంప్యూటర్ పరిజ్ఞానం ఆమెకే ఉపకరించిందనుకోవాలో, చివరి ఫ్లాటు లాయర్ గారికే అనుకూలించిందనుకోవాలో కానీ ఆయన దగ్గర పనిచేసే క్లర్కులు ఇద్దరూ ఒకే మటు సెలవు పెట్టడం మూలాన సుకన్య ఆయన దృష్టిలో పడింది. చూడమ్మా, నీకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త ఈ డాక్యుమెంట్లు ఫైల్ లోడ్ చేసి పెట్టుతూ అను ప్రింటర్లో ఈ పారాలు కాపీలు తీసి పెట్టమ్మా అనో ఇంటి దగ్గరకు వచ్చి మరీ అడుగుతున్నాడు. ఆయనంతటి లీడింగ్ లాయర్ వచ్చి అడగడమే చాలు కాదనటం ఒకట. సుకన్య హడావిడి పడుతూ చేసి పెడుతూను రాను రాను ఆ ఇంటితో సుకన్యకి చనువు ఏర్పడింది. ఇప్పుడు రాణి ఆమెకు ఎంతో క్లోజ్ అయిపోయింది. షాపింగ్లకి, సినిమాలకి వెంట తీసుకెడుతుంది. తండ్రికి సాయం చేస్తున్నందుకు అని చెప్పకుండా చిన్ని చిన్ని గిఫ్ట్లు కొనిపెడుతూ ఉంటుంది. తమ బోటి ఈ తరం అమ్మాయిలు నడకలోనూ, మాటలోనూ, చూపులోనూ, వేషధారణలోనూ ఎంత మోడ్రన్, ఎంత డైనమిక్గా ఉండాలో ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది. విత్తనాలు నాటుకునే తరుణం. అవి తిండి గింజలైనా మత్తు గింజలైనా చక్కగా మొలకెత్తుతాయి. సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. హరి ఈ మధ్య ఇంటికి అప్పుడప్పుడు త్వరగా వస్తున్నాడు. ఏరా అంటే, భరత్ బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడమ్మా, 10 నిమిషాల్లో వచ్చేసాను. బస్సులో ఆ తొక్కిసలాటలో నిలబడలేక చెమటతో తడిచి ముద్దయి చచ్చేవాణ్ణి. ఇవాళ హాయిగా ఉంది అంటాడు. హుషారుగా హాయిగా ఉంది అంటాడు. హుషారుగా మొత్తానికి అందరూ హ్యాపీ. ఒక్క పరందామయ్య గారికే ఎందుకో ఏదో నచ్చట్లేదు. తాము కష్టాలు పడ్డారు, కష్టాల్లో బతికే వాళ్ళ మధ్య బతికారు. కష్టపడ్డమంటే ఎంత కష్టమో తెలిసి స్పందించారు. ఇప్పుడు కష్టమంటే ఏమిటో తెలియని వాళ్ళు దగ్గరకొచ్చి పడ్డారు. ఈ మార్పు తమకి మేలు చేస్తుందా, చెడుకి దారి తీస్తుందా? పోన్లే, ప్రస్తుతానికి ఎలాగోలా అడ్జస్ట్ అయ్యారు, అది చాలు అనుకున్నారు మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే సమాధాన పడిపోతూ. అమ్మా, ఇవాళ శాలరీ అందుతుంది, సాయంత్రం అటు నుంచి అటే షాపుకి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాను, సరేనా? కాస్త ఆలస్యమైనా కంగారు పడకు, తల్లితో చెబుతోంది సుకన్య. 10 రోజుల్లో సంక్రాంతి, అది హడావిడి. దిద్దిన స్లిప్స్ పేపర్లు కడుతోన్న పరందామయ్య గారు, విన్నారా మాట? అదేమిటి, అమ్మతో కలిసి వెళ్ళవా? తను తెచ్చుకోవాలిగా. ఇప్పటి వరకు తల్లి కూతురు ఇద్దరు కలిసి వెళ్ళటమే అలవాటు. మరి అమ్మ అపన్నగారితో వెడుతోందట మధ్యాహ్నం. రాణి సాయంత్రం మా ఇన్స్టిట్యూట్కి వస్తానంది. మేమే చేద్దామనుకుంటున్నాం షాపింగ్, చెప్పింది సుకన్య. హతోస్కి అనుకున్నారు పరందామయ్య గారు. స్కూల్కి వెళ్ళక ముందురా ఆదిలక్ష్మి చేతికి డబ్బిచ్చారు. అన్నయ్యకి, వదినకి కూడా బట్టలు తీసుకోవాలి, గుర్తుందిగా అన్నారు హెచ్చరింపుగా. అన్నది ఆదిలక్ష్మి. తిరిగి ఆయన సాయంత్రం స్కూల్ నుంచి ఇల్లు చేరేసరికి తల్లి కూతుళ్ళిద్దరూ ప్యాకెట్లు విప్పి
ఒకరు తెచ్చినవి ఇంకొకరికి చూపించుకునే ముచ్చటలో ఉన్నారు. సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి భక్తు శాకాహారి విస్తట్లో చికెన్ ముక్క చూసినట్లు విస్తుపోయారు పరందామయ్య గారు. 2 షేడ్లలో ఉన్న జీన్స్, వాటి మీదకి ఏవేవో వెర్రిమొర్రి రాతలు ప్రింట్ వేసి ఉన్న టీషర్ట్లు, బ్లాక్ కలర్ మిడ్డీ, దాని మీద గులాబీ రంగు టాపు చీరో తప్పితే చూడీదారు తప్ప ఇప్పటి వరకు మరొకటి కట్టి ఎరగని కూతురా ఇవి తెచ్చుకున్నది. పాత కాలనీలో అయితే అందరివి బీసీ కాలం వాలకాలే. అక్కడున్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎబ్బెట్టనిపించేవి నాకు కూడా. ఇక్కడ ఇలాంటివి వేసుకోవటమే ఎబ్బెట్టుగా ఉంటుంది. రోమ్లో రోమన్లాగే ఉండాలి కదా, అందుకే ఇవి తెచ్చుకున్నాను. బాగున్నాయి కదా నాన్న? రాణి అయితే నా సెలక్షన్ మార్లెస్ అంది. ఉలుగు పలుగు లేకుండా చూస్తున్న తండ్రికి అడగకుండానే సమాధానం ఇచ్చింది సుకన్య. మంచి పని చేశావు. పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండటమే ఆరోగ్యం. ఈ మాటలు అన్నది తండ్రి కాదు, తల్లి. సారీ నాన్న, ఈ నెల సాలరీలో ఏం మిగల్లేదు. ఏమాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసి చేతిలో బట్టల్ని మురిపెంగా చూసుకుంటూ వెళ్ళింది అక్కడి నుంచి సుకన్య. తరువాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందుంచింది ఆదిలక్ష్మి. అవి చూస్తే మతిపోయింది పరందామయ్య గారికి. ఆవిడ ఎప్పుడు కొనుక్కున్నా 400లో వచ్చే ఏ సెమీ గద్వాలు చీరో, మ్యాక్సిమం అలాంటిది 4000 పెట్టి పట్టు చీర ఒకటి కొట్టొచ్చినట్టు కనబడే రంగం అంటేనే అబ్బే అనే మనిషి జరీ దారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్క్ చీర ఒకటి తెచ్చుకున్నదంటే నిలువుగుడ్లు పడుతున్నాయి ఆయనకి. కనిపెట్టేసింది ఆదిలక్ష్మి. ఏం చేయమంటారు? ఆ అపర్ణ గారు పట్టు కూర్చుంది. ఈ చీర మీ పసిమిచాయికి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలింది కాదు. ఇప్పుడు అందరూ ఇవే నాకు కూడా కట్టుకోవాలనిపించింది. మీకు ఇష్టం ఉండదని తెలుసు, నొచ్చుకుంటూ ఉన్నట్టుగా అంది. మరి వదిన వాళ్ళకి బట్టలు గొంతు పిగుల్చుకొని అడిగారు పరందామయ్య గారు. సర్లేండి, మీరు ఇచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికే సరిపోయింది. వాటికి కూడా ఎక్కడ అప్పు చేయను. చీరలు చేతికి తీసుకుని పైకి లేస్తూ ఒక్కసారిగా వాళ్ళకి పంపకపోతే కొంపలు అంటుకుపోవులేండి తేలిగ్గా అంటూ వెళ్ళింది ఆదిలక్ష్మి. నోట మాట రాలేదు పరందామయ్య గారికి. మౌనంగా వెళ్ళి పడక కుర్చీలో కూర్చుండిపోయారు. ఎప్పుడు వచ్చారో హరి తండ్రి దగ్గరగా స్టూలు లాగి కూర్చుని తండ్రి చేతి మీద చేయి వేశాడు. నాన్న, వేదన భారాన్ని మోస్తున్నట్టు రెప్పలు మూసుకున్న పరందామయ్య గారు కళ్ళు తెరిచి ఏమిటన్నట్లు చూశాడు. నాకు ఈ పండక్కి బట్టలు వద్దులే నాన్న. తన బాధని అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెలుబికింది ఆయనలో. చేయెత్తి కొడుకు తల మీద నుంచి, పర్లేదులే హరి, ఈసారికి ఎలాగో సర్దుబాటు చేస్తాలే అనబోయారు మృదువుగా. నాకు బైకు కావాలి నాన్న. హరి వాక్యం పూర్తి చేశాడు. ఓరిని, వీడు వాళ్ళలో ఒకడేనా? నీకు కానీ పిచ్చెక్కిందా? బైక్ అంటే మాటలు అనుకుంటున్నావా? 60-70 వేలు ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు పరందామయ్య గారు. ఎన్నడూ లేనిది ఆయన గొంతు పెంచేసరికి గదిలో ఉన్న ఆదిలక్ష్మి, సుకన్య పరిగెత్తుకొచ్చారు. మీరు ఒక్కసారిగా ఏం కట్టక్కర్లేదు, వాయిదాలుగా నెలకింత కట్టొచ్చు. మొహం ముడుచుకునే తమకి అనుకూలమైన పద్ధతి ఒకటి ఉన్నదని తెలియజేశాడు హరి. అవును నాన్న, మన వీలుని బట్టి 1-2 ఏళ్లలో తీర్చేయచ్చు సంగతి తెలిసి అన్నకి వంత పాడింది సుకన్య. మరికనేం అన్నది ఆదిలక్ష్మి. తను వాళ్ళ పక్షమే అన్నట్టు ఒక్కసారిగా నీరసపడిపోయారు పరందామయ్య గారు. ఒంటరితనంగా, నిస్సహాయంగా అనిపిస్తోంది. ఎంత ఒబ్బిడిగా, ఎంత బాధ్యతగా ఉండేవాళ్ళు, ఎంత మారిపోయారు వీళ్ళు. ఈ శక్తికి తగ్గని పరుగులు ఎక్కడిదాకా? చాప ఉన్నంతవరకే కాలు చాపుకోవాలనే సూత్రాన్ని మర్చిపోయారా? ఎందుకిలా తయారయ్యారు మీరు? అలివి మాలిన ఆ కోరికలేమిటి? స్తోమతకి మించిన ఆ ఖర్చు ఏమిటి? మీరేం చేస్తున్నారో మీకేమైనా తెలుస్తోందా అన్నారు ఉద్రేకాన్ని అణుచుకుంటూ. ఇప్పుడంతా తలకు మించిన ఖర్చేం చేశాం? తీక్షణంగా అడిగింది ఆదిలక్ష్మి. ఏమిటి అని నువ్వే అడుగుతున్నావా? 3 బట్టలు తమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావు, పైగా ఇంకొంచెం అప్పు పెట్టి మరి. ఈ వయసులో ఆ పట్టుచీర మీద అంత మోజేమిటి నీకు?
సుకన్య అంతే. జీతమంతా తగలేసి ఆ జీన్స్ తెచ్చుకుంది. కొత్తగా ఆ అలవాటు దానికంత ముఖ్యమా? మిమ్మల్ని చూసి వాడు ఏకంగా బైక్ అడుగుతున్నాడు. ఈ వాయిదాలన్నిటికీ డబ్బెలా కట్టగలనమన్న ఆలోచన ఏమన్నా ఉందా మీకు? ఇంతకీ మీ బాధంతా మీ అన్నావదినలకి బట్టలు తేలేదనే కదా? అసలు తణుకుమాలిన ధర్మాలన్నీ మానుకుంటే మీరు బెంగపడుతున్న ఆ వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టొచ్చు. తణుకుమాలిన ధర్మమా? ఏమిటన్నావు ఆదిలక్ష్మి విస్తుపోతూ అడిగారు. అవును, అదే చెబుతున్నాను. నెల నెల వాళ్ళ ఖర్చులకంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే సరి. అయినా ఎన్నాళ్ళని ఒకరి సంసారాన్ని మరో సంసారం ఆదుకోగలదు? ఎవరి తిప్పలు వాళ్ళవి. మనకి పిల్లలు ఎదుగుస్తున్నారు. వాళ్ళ బాగోగులు చూసుకుంటే చాలిక. నోట మాట రావటం లేదు పరందామయ్య గారికి. ఒకనాడు అయ్యో వాళ్ళని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆదిలక్ష్మేనా ఈమె. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని యాక్సిడెంట్లో పోగొట్టుకుని ఆ షాక్లో కాలు చెయ్యి చచ్చుబడి మంచానికే అంకితమయ్యాడు తన అన్నగారు. ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడాలు విస్తర్లు కుట్టి అతి కష్టం మీద సంసారాన్ని ఎదుగొస్తున్న దీనురాలు వదినమ్మకి చిరుసాయం నెలకోసారి తను పంపే మొత్తం తన సోదర ప్రేమని వితరణ గుణాన్ని తన భార్య పిల్లలు ఎంతో హర్షించారు, సహకరించారు. వారి పూర్తి మద్దతు ఉండబట్టే దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగారు. కానీ వాళ్ళే ఈ రోజులా బేలగా భార్య వంక చూశారు పరందామయ్య గారు. మేము కాదు, ఇక మీరే మా మాట వినాలి అన్నట్టు చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి నిష్క్రమించింది ఆదిలక్ష్మి. ఆ మరుసటి రోజు పరందామయ్య గారితో అందరూ ముభావంగానే మసులుకున్నారు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ అడ్వాన్స్ ఇచ్చేశాను చెప్పారు పరందామయ్య గారు గంభీరంగా. గప్పున వెలిగింది ఆదిలక్ష్మి మొహం. అక్కడే ఉన్న పిల్లలు మొహాలు కూడా సంభ్రమంతో ఇంతయ్యాయి. బైక్కి అడ్వాన్స్ కట్టేశారన్నమాట. ఆహా, మొత్తానికి తండ్రిని తమ దారికి తెచ్చుకోగలిగాం. ఏం బైక్ నాన్న? ఎంత సీసీ? కలర్ ఏమిటి? ఖరీదెంత? నేను వచ్చేవానిగా కుక్క తిప్పుకోకుండా అడుగుతోన్న హరిని ఆపారు. అడ్వాన్స్ బైక్కి కాదు, అద్దె ఇంటికి. మొన్నటి వరకు మనమున్న కాలనీలోకే. ఎందుకు అరిచారు ముగ్గురు. మనకు అనువైన చోటదే దృఢంగా అన్నారు పరందామయ్య గారు.